హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక పోర్ట్రేట్ గురించి తెలుసుకుందాం. ఎలా సింప్లిఫై చేసి గీయాలో తెలుసుకుందాం. మొదటిసారిగా నేను లూమిస్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఈ టైంలో మనం ఓన్లీ ఆ ప్లేస్మెంట్స్, ఐ ప్లేస్మెంట్, నోస్ ప్లేస్మెంట్, లిప్స్, ఇయర్స్ వీటి గురించి మాత్రమే ఆలోచించండి. వేరే దాని గురించి ఏమీ ఆలోచించండి. ఓవరాల్ షేప్ ఎలా వస్తుందో మాత్రమే చూద్దాం. సో నేనంతా ఓకే అనుకున్నాక ఆ లేయర్ని బ్యాక్గ్రౌండ్ లేయర్లో పంపించేసాను. ఎందుకంటే అది బేస్ లేయర్ కాబట్టి దీనిపైన మనం మ్యాక్సిమం డీటెయిల్స్ వచ్చేలాగా చూస్తాము. ఇప్పుడు కూడా మొదటిసారిగా మనం ఆల్రెడీ బేస్ లేయర్లో ఏది ఉందో దాన్ని మాత్రమే కొంచెం క్లియర్గా లైన్ ఆర్ట్ లాగా వేస్తాము. వేసాక మనం ఏం చేద్దామో చూద్దాం. సో ఒకసారి బేస్ లేయర్ ఆఫ్ చేసేసాక మనం ఇంకా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. తర్వాత ఏం చేస్తామంటే దాని కింద లేయర్లో నేను గ్రే స్కేల్ షేడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ స్టెప్లో మనకి ముఖ్యమైనది ఏంటంటే వాల్యూమ్ ఇవ్వాలి మనం. ఈచ్ ఆబ్జెక్ట్ లైక్ హెయిర్, లైక్ ఫేస్, చీక్స్. సో ఇక్కడ నేను వాల్యూమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నానంటే డార్క్ అండ్ లైట్ షేడ్స్తో. అంటే డార్క్ ఏరియాస్ని ఇంకా డార్క్గా చేస్తున్నాను. ఇంకా అలా కూడా చేయొచ్చు అన్నమాట. సో మీరు మోర్ డెప్త్ యాడ్ చేయాలనుకుంటే మోర్ డార్క్ని యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ నేను సింపుల్గా ఆ డార్క్ అండ్ షేడ్స్ యాడ్ చేశాను. మీరు చిన్న దగ్గర అబ్జర్వ్ చేసినట్టయితే జా పార్ట్ అక్కడ ఎక్కువ డెప్త్ కనిపిస్తుంది మనకి. నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు. సో ద ఓవరాల్ షేప్ అండ్ ద వాల్యూమ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సాటిస్ఫై అయ్యాను. సో యాడింగ్ చిన్న చిన్న డీటెయిల్స్, మేజర్ డీటెయిల్స్ లైక్ మోల్స్, హైలైట్స్ ఆన్ ద ఐస్, ఇలాంటివి చివరిలో మనం యాడ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.